చంద్రకళ ఒక నాటు వైద్యుడిని తీసుకొని వాళ్ళ మావయ్య దగ్గరికి వచ్చి ఆయన్ని చూడమంటూ ఉంటుంది. ఆయన త్వరగా కోలుకునే విధంగా చెయ్యండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో శ్యామల అక్కడికి వచ్చి, ఏ చంద్రకళ ఏం చేస్తున్నావు నువ్వు? అయినా ఈయన ఎవరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే, ఈయన నాటు వైద్యుడు, మావయ్యని ఏమైనా నయం చేసి ఏదైనా చేస్తారు అని ఇక్కడికి తీసుకొని వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్యామల మాత్రం, ఏంటి ఇన్ని మందులు ఈ పని చేయనివి, ఈ నాటు వైద్యంతో ఏం పని చేస్తుందని ఈయన్ని ఇక్కడికి తీసుకొని వచ్చావు? అయినా మా అన్నయ్యని ఇది కోలుకునే విధంగా చేస్తావా, లేదంటే ఏకంగా ఇలా పడిపోయే విధంగానే చేస్తావని ఇక్కడ తీసుకొని వచ్చి ఉండాలి నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉండి చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అయినా సొంతంగా నిర్ణయాలు నిన్ను ఎవరు తీసుకోమన్నారు? మా పర్మిషన్స్ ఏమీ లేకుండా నువ్వు ఇలా తీసుకోవడానికి వీలు లేదు, ఆయన్ని మర్యాదగా తీసుకొని వెళ్ళిపో బయటికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి శ్యామల వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విరాట్ మాత్రం, ఆగు అత్తయ్య, ఏమో ఈ ఈ నాటు వైద్యం ద్వారా నయం అవ్వచ్చేమో నాన్నకి, మీరు వెళ్ళి చూడండి అని చెప్పేసి అయితే శ్యామల మాటను కొట్టేసి మరి ఆయన్ని చూడమంటూ ఉంటాడు. ఇంతలో ఆయన అక్కడ ఉన్న విరాట్ వాళ్ళ నాన్నని చూస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న శ్యామల అయితే చాలా కోపడుతూ ఉంటుంది. ఇంతలో ఆ నాటు వైద్యుడు చూసేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే విరాట్ దగ్గరికి వెళ్ళి, ఏవండి మిమ్మల్ని నేను ఒక విషయం అడగొచ్చా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విరాట్ అయితే, ఏం అడగాలనుకుంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ అయితే, అదేంటంటే నాకు గడువు ఇచ్చారు కదా, ఆ గడువు తీరేలోపు నేను మామయ్య గారిని కోలుకునే విధంగా చెయ్యకపోతే నన్ను ఇంట్లో నుండి బయటికి పంపించేస్తారా? అసలు మీరు ఎటువైపు స్టాండ్ తీసుకుంటారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న విరాట్ అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ మాత్రం, అవునండి, మీరు నా వైపు స్టాండ్ తీసుకుంటారా, లేదంటే ఇంట్లో ఉన్న వాళ్ళ వైపు స్టాండ్ తీసుకుంటారా అని చెప్పేసి అయితే విరాట్ని అడుగుతూ ఉంటుంది.